నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ కార్యకర్తల్ని ఎంతో మందిని జైళ్లలోకి పంపేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఏ తప్పు అయితే మన వాళ్ళు చేశారు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారో అలాంటి తప్పులు కొన్ని వేలు చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీ ద్వారా మన నాయకుడి మీద, మన నాయకుడి సతీమణి భారతి గారి మీద, ఇంకా మన నాయకుల అందరి మీద లోకేష్ గారి ద్వారా కావచ్చును, ఐటీడీపీ ద్వారా కావచ్చును, అయ్యన్న పాత్రుడు గతంలో ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు ఇలా అనేక రకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినప్పుడు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జైళ్లకు పంపినంత మాత్రాన భయపడే వాళ్ళెవ్వరూ లేరు. ఒక పార్టీ అనేక మంది సభ్యులుగా ఉంటారు. ఏదో భయపడే వాళ్ళు ఉంటారు, పోరాటాలు చేసే వాళ్ళు ఉంటారు, ఎదిరించే వాళ్ళు ఉంటారు, ఎదురింటి నిలబడే వాళ్ళు ఉంటారు. మీరు మమ్మల్ని కొద్ది మందినే జైళ్ళలోకి నెట్టినారు. రేపు ఒక 5 నెలల తర్వాతనో 6 నెలలకో సంవత్సరానికో మా కార్యకర్తలందరినీ అరెస్టు చెయ్యండి అనే జైలు భరో కార్యక్రమాలు కూడా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. మీ తప్పుల్ని ఎండగట్టడానికి మీ మీద వ్యక్తిగత ద్వేషంతో కాదు సుమా, మీరు అధికారంలోకి రావటానికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో 20,000 రూపాయలు రైతాంగానికి ప్రతి రైతుకు అందిస్తానన్నటువంటి మీరు ఆ హామీని నెరవేర్చలేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి మీరు ఇప్పటి వరకు ఒక్క సిలిండరే ఇస్తామని శాసనసభ సాక్షిగా చెప్పినారు. ఆ వాగ్దానం కూడా నెరవేర్చలేకపోయారు. దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 రూపాయల ఉపకార వేతనం ఇస్తానన్నారు. ఇప్పటి వరకు ఆ వాగ్దానం నెరవేర్చనే లేదు. 84 లక్షల మంది చిన్నపిల్లలకు విద్యార్థులకు 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానన్నారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరనే లేదు. మహిళలకందరికీ కూడా 19 ఏళ్లు నిండినటువంటి వాళ్ళకందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినారు. దాదాపు ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఉన్నారు. ఒక్క మహిళకు కూడా 1,500 రూపాయల ఆ హామీ నెరవేర్చనే లేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది లేదు. మరి ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మీరు 4,000 పింఛన్ ఇస్తానని చెప్పి ఇప్పటికే 3.5 లక్షల మంది పెన్షన్ను కట్ చేసినారు. ఇలా మీరు మోసపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుడి మీద తప్పుడు పోస్టులు పెడుతూ మా వాళ్ల మీద పోలీసు కేసులు బనాయించి వాళ్ళనందరినీ కూడా భయోత్పాతుల్ని చేసి అధికారంలో కొనసాగాల అనుకుంటే తిరగబడటం అన్నది ప్రజల హక్కు. అది ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్లకున్నటువంటి ఒక కార్యాచరణ. ఏ ఒక్కరు కూడా 1 రోజు 2 రోజులు మీరు అణిచేస్తే, మీరు అణగదొక్కాలని చూస్తే, మీ ఉక్కు పాదంతో తొక్కితే 1 రోజు 2 రోజులు సహిస్తారు తప్ప నిరంతరము అదే కొనసాగించాలనుకుంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ చక్రవర్తి హయాంలో కూడా ఇది జరగల. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ఆ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటాలు చేస్తుంది. మీరు
ఈ 5 నెలలు మమ్మల్ని భయపెట్టి మా వాళ్ళను భయపెట్టి ఉండవచ్చు కాక, ప్రజలను భయపెట్టి ఉండవచ్చు కాక, ఆ పారాణి కాలం అయిపోయింది. ఆ మీ అధికార పారాణి ఎండిపోయింది. ఇక మాకున్నది పోరాటాలే. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా నిలబడి రోడ్ల మీదకి వస్తాం, నిలదీస్తాం. ప్రజల హక్కులను కాపాడటం కోసమని మీకు ఎందుకు ఓట్లు వేశారో ఆ ఓట్లు వేసినందుకు పరిహారంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవలసినటువంటి బాధ్యతని నిరంతరం మీకు గుర్తు చేస్తూ, ఆ గుర్తు చేయడానికి ఉన్న ఏకైక మార్గం పోరాటాలే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సమర్థవంతంగా చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నాయకుడు ఎలాంటి వాడు ఈ 15 సంవత్సరాల కాలంలో నిరూపించుకున్నాడు. సోనియా గాంధీ లాంటి ఒక మహానియంతనే పూచిక పుల్ల కంటే కూడా హీనంగా తీసిపారేసి రోడ్ల మీదకి వచ్చి మా నాన్న చనిపోయితే ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెలు అవిసినటువంటి కుటుంబాలను నేను పరామర్శిస్తాను అని చెబితే, కలవద్దు వాళ్ళనందరినీ కూడా మీ ఇంటికి రప్పించుకో అని చెప్పింది సోనియా గాంధీ. అది మా సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి మాకు అలా నేర్పించలేదు. నేను వెళ్లి తీరుతానన్నాడు. వెళితే నీకు శిక్ష తప్పదు అన్నది సోనియా గాంధీ. నీ శిక్ష నా వెంట్రుకతో సమానం అని జనంలోకి వెళ్ళాడు. తప్పుడు కేసులు బనాయించుకున్నాడు. ఆనాడు ఈ చంద్రబాబు నాయుడు గారే ఇందిరమ్మకు, సోనియా గాంధీకి అండగా నిలబడి తప్పుడు కేసులు బనాయించడానికి ఒక పెద్ద హస్తంగా మారినారు. 16 నెలల పాటు జైల్లో ఉండి భయపడి తిరిగి వచ్చినాడా? ఒక యోధుడులాగా, ఓ కొదమ సింహంలాగా జైలు నుంచి బయటికి వచ్చి ఉద్యమాల ఊపిరిగా బతికినాడు. ఆ రోజు 14లో మోసపూరిత వాగ్దానాలు చెయ్యక రైతులకు నేను రుణమాఫీ చేస్తాను అంటే గెలిచిపోయి ఉండేవాడు. కానీ నేను అబద్ధాలు చెప్పలేనే. ఆ హామీని నెరవేర్చడం చాలా కష్టసాధ్యమే. నేను చెయ్యలేను అంటే ఆ అబద్ధాన్ని చెప్పకపోయిన కారణంగా కేవలం 10 లక్షల ఓట్ల తేడాతో, 1% తేడాతో అధికారాన్ని కోల్పోయినాడు. కోల్పోయిన తర్వాత గమ్మునే ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు 23 మంది మన ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకొని కొంతమందిని మంత్రులుగా చేర్చి మన పార్టీని బలహీనం చేసేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా నడి రోడ్ల మీదకి వచ్చినాడు. గంగాధర నెల్లూరులో కూడా పదయాత్ర చేసినారు కదా. దాదాపు 3648 కిలోమీటర్లు, రోజుకు 25,000 మంది ప్రజలతో మమేకమై ఇదిగో నేను ఇస్తున్నా ఈ హామీలు, నా హామీలు ఇవి, ఈ హామీలను నెరవేర్చడానికి నాకు ఓట్లు వేసి గెలిపించండి అన్నాడు. ప్రజల ఆదరణతో గెలిపించిన తర్వాత ఆ హామీలను 98% పైగా నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజు కూడా ఆ 4,000 రూపాయల పెన్షన్ నేను ఇస్తానని చెబితే గెలుపు అంచుకు వెళ్లి ఉండేవాడు. ఈ చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఈ హామీలను నేను చేస్తానని ఉంటే చాలా స్పష్టంగా చెప్పినాడు ఆయన. చంద్రబాబు చెప్పినటువంటి ఈ హామీలు నెరవేర్చాలంటే కనీసం అదనంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి దానికంటే 2.5 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అది భరించటం ఈ రాష్ట్రానికి ఏ మాత్రం కూడా సాధ్యం కాదు. నేను అది చెయ్యలేను, నేను చేసింది మంచి అయితే ఓట్లు వేయండి అని అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్ ఇచ్చినటువంటివి కొనసాగిస్తా, అదనంగా ఇవన్నీ నేను చేస్తా అని చెప్పినటువంటి మోసానికి
మనం ఓడిపోయాం. చంద్రబాబుకు తెలుసు ఆ జనాన్ని మోసం చేయటం చాలా తేలిక. నేనేం కొత్తగా చెప్పేటువంటి మోసం కాదు కదా, నిరంతరం మోసాలతోనే అధికారంలోకి వచ్చినటువంటి వాడిని. అందుకే చెప్పినాడు, అధికారంలోకి వచ్చినారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు చెప్పినటువంటి ఆ వాగ్దానాలను నెరవేర్చకపోతే ప్రజలకు బాసటగా మేము నిలుస్తాం, పోరాటాలు చేస్తాం, ప్రజలకు ముందు ఉండి మీ హామీలు నెరవేర్చాలనేటువంటి ఒత్తిడి తీసుకుని వస్తూనే ఉంటాం. ఆ ఒత్తిడి తీసుకురావడానికి గంగాధర నెల్లూరు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా మన జిల్లా వరకు మీరు ముందు ఉండాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎవరి మీద హింసాయుతమైనటువంటి ఆలోచనలతో కాదు, మరొకరిని వ్యక్తిగత ద్వేషంతో కాదు. ఎప్పుడో నారాయణ స్వామి గారు అన్నారు, నేను నిన్న ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకాన్ని ప్రెస్ మీట్ లో చెప్తూ, ఇవి నేననే మాటలు కావు, మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు అని. భయపడి కాదు నారాయణ స్వామి గారు, భయమన్నది కరుణాకర్ రెడ్డి జీవితంలోనే లేదు. ధైర్యంతోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి వాడిని అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఎక్కడ ఏం మాట్లాడాలా, ఎక్కడ ఎవరితో ఏ రకంగా కార్యోన్ముఖల్ని చేయాలా, ఉద్యుక్తుల్ని చేయాలా, కథన రంగంలోకి వాళ్ళను తీసుకొని రావాలా అన్నది కరుణాకర్ రెడ్డికి చాలా చక్కగా తెలుసును. గంగాధర నెల్లూరు కార్యకర్తలకు, నాయకులకు చేతులెత్తి మరొక మారు ప్రార్థించి చెబుతున్నా, మనమందరం కూడా చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొని వచ్చి మన జగనన్నని పేద ప్రజల పక్షాన మాటలు కాదు చేతలతో నిరూపించినటువంటి జగనన్నని అధికారంలోకి తీసుకురావడం కోసమని మీలో ఒక్కనిగా, మీకంటే తక్కువగా, మీకంటే చిన్న వ్యక్తిగా మీతో ఒక్కడిగా ఉంటా. మీరు ముందుకు ఉంటే మీ వెనక ఉంటా, మీ ముందు నడుస్తా, నడిపిస్తా అని తెలియజేస్తూ జై జగన్.